హలో. హాయ్ స్టూడెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనము సైన్స్లో 17th లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి స్కెలిటన్ సిస్టమ్ డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్, ఈ సిరీస్ వచ్చేసి మనము ఎన్సీఈఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. ముందుగా కాన్సెప్ట్ డిస్కస్ చేసి అందులో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ పీవైక్యూస్ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. స్టూడెంట్స్, ఈ సిరీస్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇది మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్. దీన్ని కూడా జాయిన్ కండి సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. బోన్స్ అంటే ఏమిటి? మన హ్యూమన్ శరీరంలో, మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, పుట్టిన పిల్లలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. సో అండ్ అడల్ట్ స్కెలిటన్ కంటైన్స్ 206 బోన్స్, అంటే 206 ఎముకలు ఉంటాయి. వేర్ ఏ బేబీ హ్యాస్ అబౌట్ 300 బోన్స్ అట్ బర్త్, అంటే పుట్టిన పిల్లలకి 300 బోన్స్ ఉంటాయి. అదే పెద్దగా అయ్యేటప్పుడు ఏమవుతాయంటే కొన్ని బోన్స్ ఒకదాని ఒకటి కలిసిపోయి 206 బోన్స్గా కన్వర్ట్ అవుతాయి. అదే అంటున్నాడు. ఒక పెద్దవారి కంకాల వ్యవస్థలో 206 ఎముకలు ఉంటాయి. అయితే ఒక శిశువు జనన సమయానికి సుమారు 300 ఎముకలు కలిగి ఉంటుంది. ఫంక్షన్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్, ఎముకల వ్యవస్థ యొక్క పనులు. ఫంక్షన్ ఇంగ్లీష్లో, తెలుగులో డిస్కస్ చేద్దాము. సపోర్ట్, గివ్ షేప్ అండ్ సపోర్ట్ టు ద బాడీ. బోన్స్ ఏం చేస్తాయి? శరీరానికి ఆకారం మరియు ఆధారం ఇస్తాయి. మూమెంట్, హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మజిల్స్, కండరాల సహాయంతో కదలికలో సహాయపడుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ వెసెల్స్, ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్, ప్రొడ్యూస్ రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో. ఎముకల మధ్యలో ఎర్ర మరియు తెల్ల రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది. స్టోరేజ్ ఆఫ్ మినరల్స్, స్టోర్ ఎసెన్షియల్ మినరల్స్ లైక్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. మనకు బోన్స్ వచ్చేసి కాల్షియం అండ్ ఫాస్ఫరస్తోనే ఫామ్ అవుతాయి. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను నిల్వ చేస్తుంది. ప్రొటెక్షన్, ప్రొటెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఎక్సెట్రా. మెదడు, హృదయం, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలను రక్షిస్తుంది. బ్రెయిన్కి క్లావికల్ మజిల్స్, ఇక్కడ క్లావికల్ బోన్స్ ఉంటాయి. అదే హార్ట్కి రిప్స్ ప్రొటెక్షన్గా ఉంటాయి. ఊపిరితిత్తులకి రిప్స్, ఇట్లా బోన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే సపోర్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్, ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ ద బోన్ మ్యారో, స్టోరేజ్ ఆఫ్ మినరల్స్ అండ్ ప్రొటెక్షన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ ఆర్గన్స్. స్కెలిటన్ డివిజన్, కంకాల విభాగాలు ఏమేమి ఉన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. యాక్సియల్ స్కెలిటన్స్, అపెండిక్యులర్ స్కెలిటన్. యాక్సియల్ స్కెలిటన్ అంటే అక్ష కంకాలం, ఇవి వచ్చేసి టోటల్ 80. అపెండిక్యులర్ స్కెలిటన్, ఉపాంగ కంకాలం, అంటే అపెండిక్యులర్ ఇట్లా సైడ్కి ఉండేటివి, ఇవి 126 ఉన్నాయి. యాక్సియల్ స్కెలిటన్ అంటే ఈ యాక్సిస్కి ఉన్నాయి కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవి యాక్సియల్ స్కెలిటన్ కిందికి వస్తాయి. అదే అపెండిక్యులర్ స్కెలిటన్ అంటే యాక్సియల్ స్కెలిటన్ కాకుండా మిగతావన్నీ అపెండిక్యులర్ స్కెలిటన్స్. యాక్సియల్ స్కెలిటన్స్ టోటల్ వచ్చేసి 80, అదే అపెండిక్యులర్ స్కెలిటన్స్ వచ్చేసి 126. ఇక్కడ చూడండి, యాక్సియల్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటన్స్. యాక్సియల్ స్కెలిటన్ వచ్చేసి ఎల్లో కలర్లో మనకు డినోట్ చేశారు. ఇవన్నీ హెడ్, రిబ్స్, వర్టిబల్ కాలం, ఇవన్నీ యాక్సియల్ స్కెలిటన్స్ కిందికి వస్తాయి. అదే అపెండిక్యులర్ స్కెలిటన్స్ వచ్చేసి బ్లూ కలర్లో డినోట్ చేస్తున్నాయి, అంటే హ్యాండ్స్, లెగ్స్, ఇవన్నీ ఏవేవి ఉన్నాయి చూసాం. ఇక్కడ యాక్సియల్ స్కెలిటన్స్ వచ్చేసి స్కల్, వర్టిబ్రా, రిప్స్, సాక్రమ్, హయాడ్ బోన్ అంటే ఇక్కడ నాలుక దగ్గర ఉండే బోన్ని హయాడ్ బోన్ అంటారు. అండ్ ఈవెన్ ఆడిటరీ ఆసికల్స్, అంటే ఇయర్లో ఉండే బోన్స్. మెలియస్, ఇన్కస్, స్టెప్స్, ఈ 3 బోన్స్ ఇయర్లో ఉంటాయి. అపెండిక్యులర్ స్కెలిటన్స్ వచ్చేసి పెక్టోరియల్ గర్డిల్, అంటే ఇది గర్డిల్స్. అప్పర్ ఎక్స్ట్రిమిటీ, పెల్విక్ గర్డిల్, ఇది పెక్టోరల్ గర్డిల్, ఇది పెల్విక్ గర్డిల్. లోయర్ ఎక్స్ట్రిమిటీ అంటే పైన, అప్పర్ ఎక్స్ట్రిమిటీ అంటే హ్యాండ్స్ ఇవన్నీ, లోయర్ ఎక్స్ట్రిమిటీ అంటే లెగ్స్ ఇవన్నీ. ఇవి ఎన్నెన్ని ఉన్నాయి, ఏ పార్ట్కి ఏ నేమ్ ఇచ్చారు అనేవి మనం ముందు డిస్కస్ చేద్దాం. యాక్సియల్ స్కెలిటన్, అక్ష కంకాలం, ఇవి వచ్చేసి 80 అన్నా కదా. యాక్సియల్ స్కెలిటన్ చూద్దాం, టోటల్ 80. స్కల్ అంటే హెడ్లో మనకు క్రానియం, అంటే మనకు మెదడుని ప్రొటెక్ట్ చేసే ఇక్కడ హెడ్ ఉంటుంది కదా, దీన్ని క్రానియం అంటారు. ఇవి 8 ఉన్నాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము ముందున్న స్లైడ్స్లో.
ఫేషియల్ అంటే ముఖంలో ఏమేమి ఉన్నాయి బోన్స్, ఇవి ఎన్ని ఉన్నాయి 14. క్రానియం తలలో ఫోర్ హెడ్లో 8 ఉన్నాయి, ఫేస్లో 14 బోన్స్ ఉన్నాయి. స్కల్స్ అండ్ అసోసియేట్ బోన్స్ ఇవి చూసాము. ఆడిటరీ ఆసికల్స్ అంటే ఇయర్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 3, మెలియస్, ఇన్కస్, స్టెపిస్, ఇక్కడ 3, సో 6. హయార్డ్ బోన్ అంటే ఇక్కడ నాలుకే దగ్గర ఒక బోన్ ఉంటుంది, దాన్ని హయార్డ్ బోన్ అంటారు. థొరాయిక్ కేజ్ అంటే నడుము పైన ఏమేమి ఉంటాయి, స్టర్నమ్ అండ్ రిప్స్. ముందర పార్ట్లో స్టర్నమ్ అంటే ఇది, రిప్స్ని కనెక్ట్ చేసేదే స్టర్నమ్ అంటారు. ఈ స్టర్నమ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్టర్నమ్ ఏమవుతుందంటే రిప్స్లో కలిసిపోతుంది. రిప్స్ అంటే ఇవి. వర్టిబ్రల్ కాలం ఇవి బ్యాక్ సైడ్ ఉంటాయి, వెన్నపూస. వర్టిబ్రేట్ 24 ఉన్నాయి, సాక్రమ్, కాక్సిక్ ఇవి లాస్ట్. వర్టిబల్ కాలంకి లాస్ట్ ఉంటాయి కదా, ఇవన్నీ సాక్రమ్ అండ్ కాక్సిక్స్. ఇదొకటి ఉంది. సో టోటల్ మనకు 80 ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. స్కల్ ముందు తలపాగా. ద స్కల్ సపోర్ట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫేస్ అండ్ ఫార్మ్ ఏ క్యావిటీ ఫర్ ద బ్రెయిన్. తలపాగా ముఖ భాగాల నిర్మాణానికి ఆధారం ఇస్తుంది మరియు మెదడు కోసం ఒక గుహ ఏర్పరుస్తుంది. అంటే బ్రెయిన్ని ఎటువంటి డ్యామేజ్ కాకుండా స్కల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఇంజురీ. ఇది మెదడును గాయాల నుండి రక్షిస్తుంది. స్కల్ అంటే ఇవి. క్రానియల్ 8 అన్నాం కదా, ఫేషియల్ వచ్చేసి 14. క్రానియల్లో ఏమేమి ఉన్నాయి, ఆసిపిటల్, టెంపోరల్, పెరైటల్, ఫ్రంటల్, స్పెనాయిడ్, ఎథ్మాయిడ్. దీనికి వచ్చేసి ఏమేమి ఉన్నాయి, 1, 2, 2, 1, 1, 1. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఓటీపీ సెఫ్, ఎస్ఎఫ్ఈ, ఓటీపీ ఎస్ఎఫ్ఈగా గుర్తుపెట్టుకోండి. అంటే 1, 2, 2, 1, 1, 1 ఇట్లా ఓటీపీ ఎస్ఎఫ్ఈ గుర్తుపెట్టుకుంటే ఆసిపిటల్, టెంపోరల్, పెరైటల్, సేఫ్ అంటే స్పెరాయిడ్, ఫ్రంటల్, ఎథ్నాయిడ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1, 2, 2, 1, 1. అదే ఫేషియల్ చూడండి, ఏమేమి ఉన్నాయి, ఫేస్లో ఏవేవి బోన్స్ ఉన్నాయి, నాసల్ ముక్కు దగ్గర, లాక్రిమల్ ఇక్కడ, ఇన్ఫీరియల్ నాసల్, మ్యాక్సిమిలా, మ్యాండిబుల్, వోమర్, జైగోమాటిక్, పాలటైన్. ఇక్కడ చూడండి 1, 2, 2, 2, 2, 2, 2, 1 అంటే ఫస్ట్ లాస్ట్ 1 ఉంది, మిగతావన్నీ 2 ఉన్నాయి. ఇది లాజిక్ వచ్చేసి మామ ఇన్ఫర్మేషన్ లానా పాపా జాయంగే వర్ణ. మామ 1, 2, 2, 2, 2, 2, 2, 1, 1 ఫస్ట్ లాస్ట్ 1, తర్వాత అన్ని 2 ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఓటీపీ ఎస్ఎఫ్ఏ, ఓటీపీ సేఫ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1, 2, 2, 1, 1. ఇది వచ్చేసి మామా ఇన్ఫర్మేషన్ లానా పాపా జాయంగే వర్ణ అంటే ఫస్ట్ లాస్ట్ 1, మిగతావన్నీ 2 ఇట్లా 14 ఉన్నాయి. ఫేషియల్లో 14 ప్లస్ క్రానియల్లో 8, టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు 22 బోన్స్ హెడ్లో ఉన్నాయి, స్కల్లో. అదే స్టర్నమ్ బోన్, రిప్స్కి కనెక్ట్ చేసేది స్టర్నమ్ బోన్ అన్నాను, ఇది సింగిల్గా ఉంటుంది. రిప్ బోన్స్ ఇక్కడ చూడండి, రిప్స్ 1 to 7 వచ్చేసి ట్రూ రిప్స్, 1 to 7 ట్రూ రిప్స్, 8 to 10 ఫాల్స్ రిప్స్, 11, 12 ఫ్లోటింగ్ రిప్స్. ఫ్లోటింగ్ రిప్స్ ఎందుకన్నామంటే ఇవి వెనకల నుంచి వచ్చి ఇట్లా దేంతో కనెక్ట్ కావు, ఇట్లా ఓపెన్గా ఉంటాయి, సో దాన్ని ఓపెన్ రిప్స్ అంటాం. 1 to 7 ట్రూ రిప్స్, 8 to 10 ఫాల్స్ రిప్స్, 11, 12 వచ్చేసి ఫ్లోటింగ్ రిప్స్. ఈ రిప్స్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏముంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు రిప్స్ అనేది యూజ్ అవుతున్నాయి. వర్టిబల్ కాలం వెన్నుపూస. సర్వైకల్ వర్టిబ్రేట్ అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7. ఈ ఫస్ట్ 7 వచ్చేసి సర్వైకల్ వర్టిబ్రా. తర్వాత సర్వైకల్, థొరాయిక్, లంబర్, సాక్రల్, కాక్సిజియల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సర్వైకల్ వచ్చేసి 7 ఉన్నాయి, థొరాయిక్ 12, లంబర్ 5 ఇక్కడ 5, సాక్రల్ 5 అండ్ కాక్సిలా 4. ఇయర్ బోన్స్ 3 ఉన్నాయని చెప్పాను కదా, ఇవేవేవి అంటే ఇక్కడ చూడండి, మెలియస్, ఇన్కస్ అండ్ స్టెపిస్. ఈ ఇయర్లో 3 ఉంటాయి, ఈ ఇయర్లో 3 ఉంటాయి, సో టోటల్ 6. 3 + 3 = టోటల్ 6 బోన్స్ ఇయర్లో ఉంటాయి. మనకు దీస్ 3 బోన్స్ ఆర్ ద ఇన్కస్, యాన్విల్ ఇన్ షేప్. ఇన్కస్ వచ్చేసి, ఇన్కస్ ఇక్కడ చూపించాను కదా, ఇన్కస్ ఇది యాన్విల్ షేప్లో ఉంటుంది. అదే మెలియస్ హ్యామర్ లైక్ షేప్.
స్టెపీస్ అంటే స్టిరప్ స్టెప్ ఇట్లా స్టెపీస్ మనం గుర్రానికి ఎక్కేటప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది చూడండి పైకి ఎక్కడానికి, ఆ షేప్లో స్టెపీస్ ఉంటుంది. స్టెపీస్ ఈస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏదంటే స్టెపీస్. సర్వైకల్ వర్టిబ్రేట్ 7 అన్నా కదా, దీన్ని C1, C2, C3, C4, C5, C6, C7 ఇట్లా ఒక కోడ్ లాంగ్వేజ్లో డినోట్ చేస్తారు సర్వైకల్ వర్టిబ్రేట్స్. థొరాయిక్ వచ్చేసి 12 అన్నా, T1 టు T12 ఇట్లా. లుంబర్ వర్టిబ్రేట్ L1 టు L5, సాక్రమ్ 5, కాక్సిక్ 4. ఇవి ఎందుకు ఇట్లా నేమ్తో డినోట్ చేశారంటే మనకు ఏమైనా డ్యామేజ్ అయితే డైరెక్ట్ దాని దగ్గరికి డాక్టర్ చూడాలి కదా, అట్లాంటప్పుడు మనకు డైరెక్ట్ ఒక నేమ్ ఇస్తే థొరాయిక్ 11 అన్నాం అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఈజీ కావడానికి మనకు ఈ నేమ్స్ అన్ని ఇచ్చారు. ఇక్కడ యాక్సియల్ స్కెలిటన్ వచ్చేసి ఎన్ని 80 అన్నాం. 80లో స్కల్లో 8 ప్లస్ 14 22 ప్లస్ ఇయర్లో 6 ప్లస్ హయార్డ్ బోన్ టోటల్ ఎన్ని 29. ఇవి అయిపోయినాయి కదా. తర్వాత వచ్చేసి స్టెర్నమ్ అంటే చెస్ట్ బోన్ STRNUM స్టెర్నమ్ 1. తర్వాత రిప్స్ ఎన్ని 24. తర్వాత వర్టిబ్రల్ ఇవి 26. టోటల్ ఎన్ని 20 40 50 60 70 80 టోటల్ 80. యాక్సియల్ బోన్స్ 80. స్కల్లో 29 ఉన్నాయి. ఇక్కడ హెడ్లో వచ్చేసి 8. క్రావికల్ అంటారు, ఇక్కడ చూడండి చూపించాను. క్రానియల్ బోన్స్ 8, ఫేషియల్ బోన్స్ 14, హయార్డ్ బోన్ 1, స్టర్నమ్ బోన్ 1, రిప్స్ అనేవి 24, వర్టిబ్రల్ వచ్చేసి 26. సో మనకు టోటల్ వచ్చేసి 80 యాక్సియల్ బోన్స్. తర్వాత అపెండిక్యులర్ స్కెలిటన్ ఉపాంగ కంకలం 126. ద అపెండిక్యులర్ స్కెలిటన్ ఆర్ రిలేటెడ్ టు ద మూమెంట్ ఆఫ్ లిమ్స్ అంటే ఈ అపెండిక్యులర్ స్కెలిటన్ ఎందుకు యూజ్ అవుతాయంటే మనకు చేతులు కాళ్ళు మూవ్ చేయడానికి లిమ్స్ అంటే ఇవే ఆర్మ్స్ హ్యాండ్స్ ఇవన్నీ మూవ్ చేయడానికి యూజ్ చేసేవే అపెండిక్యులర్ స్కెలిటన్స్. ఇవి హ్యాండ్స్, షోల్డర్ గడ్డిల్స్, ఆర్మ్స్, హ్యాండ్స్, పెల్విక్ గడ్డిల్, లెగ్స్, ఫుట్ ఇవన్నీ వచ్చేసి అపెండిక్యులర్ స్కెలిటన్ కిందికి వస్తాయి. ఇవి టోటల్ 126 ఉన్నాయి. ఈ 126లో ఇవి ఏవేవి ఎన్నెన్ని ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. షోల్డర్ గడ్డిల్ అంటే పైన షోల్డర్ పైన మనకు బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, పైన ఇక్కడ కాలర్ బోన్ అంటాం కదా, ఇక్కడ మనకు చేయబెడితే ఇక్కడ కనిపిస్తుంది, ఇవి కాలర్ బోన్ అంటారు. క్లావికల్, స్కాపులా. క్లావికల్ వచ్చేసి 2, దీన్నే కాలర్ బోన్ అంటాం. క్లావికల్ని కాలర్ బోన్ అంటాం ఆర్ బ్యూటీ బోన్. క్లావికల్ బోన్, కాలర్ బోన్, బ్యూటీ బోన్ అన్న సేమ్ ఇది ఒకటే. ఇవి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 ఉన్నాయి. స్కాపులా అంటే మనం బ్యాక్ సైడ్ చేయి పెడితే ఇక్కడ ఒక ఎత్తు కనిపిస్తున్నాయి కదా, దీన్నే స్కాపులా అంటారు. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో షోల్డర్ ఆర్ పెక్టోలర్ గడిల్స్లో 4, క్లావికల్లో 2, స్కాపులాలో 2. ఆర్మ్స్ అండ్ 4 ఆర్మ్స్. ఫస్ట్ వచ్చేసి హ్యూమరస్. టోటల్ మనకు ఆర్మ్స్ అండ్ 4 ఆర్మ్స్లో 6 ఉన్నాయి. ఏవేవి? ఫస్ట్ వచ్చేసి హ్యూమరస్, పైన షోల్డర్, ఇక్కడ పైన చేయిలో ఒక బోన్ ఉంటుంది కదా, దీన్నే హ్యూమరస్ అంటారు. తర్వాత రేడియస్ అంటే మన బొటన వేలు సైడ్ 4 ఆర్మ్లో 2 బోన్స్ ఉంటాయి. ఒకటి బొటన వేలు దగ్గర ఉన్న బోన్ని రేడియస్, ఇక్కడ చూడండి బొటన వేలు సైడ్ ఉన్న బోన్ని రేడియస్ అంటారు. ఇవి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. అదే స్మాల్ ఫింగర్ సైడ్ ఉన్నదాన్ని ఉల్నా అంటారు. 4 ఆర్మ్స్లో టోటల్ 6 కదా. హ్యూమరస్ పైన 2, రేడియస్ బొటన వేలు దగ్గర 2, స్మాల్ ఫింగర్ దగ్గర 2, టోటల్ 6. హ్యాండ్స్, నెంబర్ ఆఫ్ బోన్స్ ఒక్క చేతిలో 27 ఉంటాయి, అట్లా 2 చేతిలో ఏముంటాయి 54. చూద్దాం. కార్పెల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చేయి పెడితే ఇక్కడ ఎన్ని ఉంటాయి, టోటల్ 8 బోన్స్ ఉంటాయి. కలర్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, టోటల్ 8. ఈ చేతిలో 8, రైట్ హ్యాండ్లో 8, టోటల్ 16. దీన్ని కార్పెల్ అంటారు. దానిపైన ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తాయి 1 2 3 4 5, అంటే లెఫ్ట్ హ్యాండ్లో 5, రైట్ హ్యాండ్లో 5, సో 10. దీన్ని మెటాకార్పెల్ అంటారు. తర్వాత ఫాలెంజర్స్ అంటే చిన్నవి,
ఇక్కడ చూడండి ఈ చేతిలో 2 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇట్లా 14 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 లెఫ్ట్ హ్యాండ్. సో 28 ఎన్ని ఉన్నాయి? 28 ప్లస్ 10 ప్లస్ 16 అంటే 14, 2, 3, 4, 5, 54 టోటల్ వచ్చేసి 54 బోన్స్ హ్యాండ్స్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత పెల్విక్ గడిల్. పెల్విక్ గడిల్ వచ్చేసి 2 ఇక్కడ ఇవి, దీన్నే పెల్విక్ గడిల్ అంటారు. ఇవి 2 ఉంటాయి. ఇవి వచ్చేసి లెగ్స్ని జాయింట్ దాని మూవ్మెంట్ కోసం యూజ్ అవుతాయి. ఇందాక వర్టిబ్రోలో సాక్రమ్ అండ్ కాక్సిక్ అని 2 చెప్పాను కదా, ఇది సాక్రమ్, ఇది కాక్సిక్. పెల్విక్ గడిల్ 2. లోయర్ లిమ్, అప్పర్ లిమ్ అంటే హ్యాండ్స్, లోయర్ లిమ్ అంటే లెగ్స్. నెంబర్ ఆఫ్ బోన్స్ టోటల్ 8 ఉన్నాయి. ఇది పెల్విక్ గడిల్, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి అప్పర్ లెగ్ బోన్ ఫ్యూమర్, ఇది థై దగ్గర ఉండే బోన్ని ఫ్యూమర్ అంటారు. ఫ్యూమర్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బోన్ ఫ్యూమర్. దాని తర్వాత మోకాలు, క్నీ, దీనిలో పటేలా అని 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, 2. లోయర్ లెగ్ అంటే ఇవి, బొటన వేలు దగ్గర ఉండేది తిబియా, స్మాల్ ఫింగర్ దగ్గర ఉండేది ఫిబులా. దీంట్లో 2, దీంట్లో 2, సో టోటల్ 4. ఫుట్ బోన్స్ చెప్పాను కదా, టార్షల్, దాంట్లో కార్పెల్, మెటాకార్పెల్, ఫాలెంజెస్. దీంట్లో లెగ్స్లో వచ్చేసి టార్షల్, మెటాటార్షల్, ఫాలెంజెస్ ఇట్లా ఉంటాయి. టార్షల్ ఇక్కడ, మెటాటార్షల్, ఫాలెంజెస్. ఇక్కడ చూడండి దీన్నే ఫ్యూమర్, ఈ బోన్ని ఫ్యూమర్ అంటారు. దిస్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇవి 2. ఫిబులా, ఫిబులా అంటే ఇక్కడ స్మాల్ ఫింగర్ దగ్గర సైడ్ ఉండేవి ఫిబులా. టిబియా అంటే బొటన వేలు దగ్గర ఉండేది టిబియా. ఇవి 2. టోటల్ 2, 2, 4, 5, 6, పటేలా 2. సో టోటల్ లెగ్స్లో 8. ఇప్పుడు కింద కాళ్ళ దగ్గర చూద్దాం. పాదాలు, ఇప్పుడు మనము పాదాల దగ్గర చూసాం. ఫీట్ నెంబర్ ఆఫ్ బోన్స్ 26. అందులో హ్యాండ్స్లో ఎన్ని ఇచ్చారు? 54 ఇచ్చారు. ఇందులో 52 అయినాయి. ఎట్లా చూసాం. టార్షల్ 14, మెటాటార్షల్ 10, ఫాలెంజెస్ 28. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14, 28. ఓకే. 1, 2, 3, 4, 5, దీంట్లో 5, దీంట్లో 5, 10. ఇవి అక్కడ ఎన్ని ఉన్నాయి హ్యాండ్స్లో చూడండి. 8 2 16 ఉన్నాయి. ఇక్కడ 7 ఉంటాయి. సో 14 టార్షల్. ఇప్పుడు టోటల్ ఒకసారి చూస్తే అపెండికులర్ స్కెలిటన్ టోటల్ 126 అన్నాను కదా. షోల్డర్ ఆర్ పెల్విక్ షోల్డర్ గడిల్స్లో ఎన్ని ఉన్నాయి? 2 to 4 షోల్డర్ గడిల్లో 4. దాని తర్వాత అప్పర్ లిమ్లో ఎన్ని? 2 + 2 + 2 అంటే 2. ఇక్కడ చూడండి ఇవి చెప్తున్నా. హ్యూమరస్, రేడియస్, ఉల్నా, ఇవి 6. హ్యూమరస్, రేడియస్, ఉల్నా 6. దాని తర్వాత హ్యాండ్స్లో వచ్చేసి 54. దాని తర్వాత పెల్విక్ గడిల్ 2. తర్వాత లెగ్స్లో ఫ్యూమరస్ 2, టిబియా, ఫిబులా, పటేలా, ఇవి 8. తర్వాత 52. టోటల్ వచ్చేసి 4, 6, 10, 64, 65, 66, 66 ఒక 8, 74, 52, 4, 5, 6, 126. సో టోటల్ మనకు అపెండికులర్ స్కెలిటన్లో 126 బోన్స్ ఉంటాయి. స్కెలిటన్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయంటే లిగామెంట్స్, టెండన్స్, బోన్స్. లిగామెంట్స్ అంటే ధనాయి, టెండన్స్ అంటే కండర బంధాలు, బోన్స్ అంటే ఎముకలు. లిగామెంట్స్ అంటే బోన్ టు బోన్ కనెక్ట్ చేసేదే లిగామెంట్స్. అదే బోన్ టు మజిల్స్ కనెక్ట్ చేసేది టెండన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. BBL గుర్తుపెట్టుకోండి, ఇంకా ఆటోమేటిక్ది ఇంకోటి గుర్తుంటుంది. బోన్ టు బోన్, ఒక బోన్ని ఇంకొక బోన్ని కనెక్ట్ చేసేదే లిగామెంట్స్. అదే బోన్ టు మజిల్, చర్మం పైన మజిల్ ఉంటుంది కదా బోన్ పైన, దాన్ని కనెక్ట్ చేస్తాయంటే టెండన్స్ కనెక్ట్ అవుతాయి. ద హ్యూమన్ స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ కంప్రైజెస్ ఆఫ్ బోన్స్, లిగామెంట్స్ అండ్ టెండన్స్ ఇన్ ద బాడీ. మానవ కంకాల వ్యవస్థ ఎముకలు, లిగామెంట్స్ మరియు టెండన్లతో నిర్మితమై ఉంటుంది. క్వశ్చన్ చూద్దాం.
ద స్కెలిటన్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, కంకాల వ్యవస్థ దేని వల్ల నిర్మితమవుతుంది? బోన్స్, కార్టిలేజ్, లిగామెంట్స్ అండ్ టెండన్స్. సెకండ్, మజిల్స్ అండ్ బోన్స్. సి వచ్చేసి బోన్, హార్ట్, లంగ్స్. రిప్స్, హార్ట్, లంగ్స్. మనకు స్కెలిటన్ సిస్టంలో హార్ట్ లంగ్స్తో అవసరం లేదు, హార్ట్ లంగ్స్, సో రాంగ్. మజిల్స్, బోన్స్. స్కెలిటన్ సిస్టమ్ టోటల్ ఏముంటాయంటే బోన్స్, కార్టిలేజ్, లిగామెంట్స్, టెండన్స్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కార్టిలేజ్ వచ్చేసి స్పాంజ్ లైక్ స్ట్రక్చర్, రెండు బోన్స్ మధ్యలో మనకు ఘర్షణ తగ్గడానికి కార్టిలేజ్ అనేది యూజ్ అవుతుంది. మూమెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎనిమల్స్ ఈజ్ ఏ కోఆర్డినేటర్ యాక్టివిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిస్టమ్. జంతువులలో చలనం అనేది క్రింది వ్యవస్థలో దేనికి లేదా ఏ వ్యవస్థలకు సంబంధించిన సమన్వయ కార్యకలాపం? ఓన్లీ స్కెలిటన్ అండ్ నర్వస్ సిస్టమ్, కేవలం కంకాల మరియు నర వ్యవస్థలు, ఓన్లీ మస్కులర్ సిస్టమ్, కేవలం కండర వ్యవస్థ, మస్కులర్, స్కెలిటన్, నర్వస్ సిస్టమ్, కండర, కంకాల మరియు నర వ్యవస్థ, ఓన్లీ నర్వస్ సిస్టమ్, కేవలం నర వ్యవస్థ. మనకు ఆన్సర్ వచ్చేసి మజిల్స్, స్కెలిటన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఈ మూడు కలిపే మనకు ఒక ఎనిమల్ ఆర్ ఎనీ హ్యూమన్స్లో మూమెంట్ అనేవి జరుగుతుంది. సో ఈ మూడు కలిపితే మనకు మూమెంట్ అనేది జరుగుతుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డాష్ కనెక్ట్ ద బోన్స్. ఇందాకే చెప్పాను బీబీఎల్ అని, అంటే బోన్ టు బోన్ లిగామెంట్స్. కనెక్ట్ ద బోన్స్ అన్నాడు కాబట్టి లిగామెంట్స్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్. ఈ క్రింది వాటిలో ఏది కంకాల వ్యవస్థ యొక్క కార్యం కాదు? నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ స్కెలిటన్ సిస్టమ్ అంటే ఏ మినరల్ స్టోరేజ్, ఖనిజాల నిల్వ, ఇవి చేస్తుంది. ఏవేవి మినరల్స్ చేస్తున్నాయంటే బోన్స్, ఫాస్ఫరస్ అండ్ కాల్షియం. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెండు మినరల్స్ని స్టోర్ చేస్తుంది. సో ఇది రైటే. మూమెంట్ కూడా చేస్తుంది. మెటబాలిజం కాదు, ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్గన్స్ ఇవి చేస్తుంది. మనకు నాట్ ఏ ఫంక్షన్ అన్నాడు కాబట్టి మెటబాలిజం, దహన క్రియ, అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ది డాష్ మేక్స్ సాఫ్ట్ ద సర్ఫేస్ ఆఫ్ బోన్ అట్ ద జాయింట్స్. డాష్ సంధి వద్ద ఎముక ఉపరితలానికి మృదువుగా చేస్తుంది. ఇందాకే చెప్పాను, రెండు బోన్స్ మధ్యలో ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? కార్టిలేజ్ అంటారు. దాని యూజ్ ఏమంటే మనకు ఘర్షణ తగ్గడానికి, రెండు బోన్స్ అరుగుదల తగ్గడానికి అది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కార్టిలేజ్, ఏరోలర్, లిగామెంట్, టెండన్. మనకు ఆన్సర్ ఈస్ కార్టిలేజ్. ఇక్కడ రెండు బోన్స్ ఉన్నాయి కదా, రెండు బోన్స్ మధ్యలో సాఫ్ట్ లైక్ స్ట్రక్చర్, దీన్ని కార్టిలేజ్ అంటారు. బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఎ హార్డ్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్. ఎముక కణాలు ఒక గట్టి మ్యాట్రిక్స్లో ఉండగా అది క్రింది పదార్థాలలో నిర్మించబడింది. బోన్స్ అనేవి దేంతో నిర్మించారు అని అంటున్నాడు క్వశ్చన్. కాల్షియం మరియు ఫ్లోరిన్, కాల్షియం మరియు సోడియం, కాల్షియం మరియు ఫాస్ఫరస్, ఫాస్ఫరస్ మరియు సోడియం. మనకు ఇందాకే చెప్పాను బోన్ మ్యాట్రిక్స్ దేంతో తయారవుతుందంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద మ్యాట్రిక్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కొలిగన్ ఫైబర్స్. కాల్షియం, phosphorus. The calcium makes the matrix hard and the collagen matrix flexibility. Bone cells are embedded in the hard matrix that is primarily composed of two key elements. ఒకటి కాల్షియం, ఒకటి ఫాస్ఫరస్. కాల్షియం ఏం చేస్తుంది? స్ట్రెంగ్త్ అండ్ రిజిడిటీ టు ద బోన్స్, స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫాస్ఫరస్ ఏం చేస్తుంది? దిస్ కంబైన్ విత్ కాల్షియం టు ఫార్మ్ ద కాల్షియం ఫాస్ఫేట్. సో మనకు కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఏ హ్యూమన్ న్యూ బార్న్ అనే ఫుల్లీ గ్రోన్ అడల్ట్ రెస్పెక్టివ్లీ? అంటే పుట్టిన శిశువు మరియు పూర్తిగా వృద్ధుడైన వ్యక్తిలో క్రమంగా ఎముకల సంఖ్య సుమారు ఎంత? సో న్యూ బార్న్ బేబీలో 300 బోన్స్ ఉంటాయి, న్యూ బార్న్. అదే అడల్ట్లో వచ్చేసి 206 బోన్స్ ఉంటాయి. సో మనకు ఫస్ట్ న్యూ బార్న్ అడిగాడు, సో 300, తర్వాత అడల్ట్ 206. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాక్సియల్ బోన్? కింది వాటిలో ఏది అక్షయ ఎముక కాదు? యాక్సియల్ బోన్స్. యాక్సియల్ బోన్స్ అంటే ఇట్లా హెడ్ అంటే క్రానియల్, ఫేషియల్, హయార్డ్, సాక్రమ్, రిప్స్, వర్టిబల్, ఇవి యాక్సియల్ బోన్స్. స్కల్ యాక్సియల్ బోనే, ఓకే. వర్టిబల్ కాలమ్ యాక్సియల్ బోనే. ఇవి షోల్డర్ బోన్ వచ్చేసి అపెండిక్యులర్. సో మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిప్స్ అనేది యాక్సియల్ బోనే. సో మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, షోల్డర్ బోన్స్. There are 29 bones in the human head. Which of the following classification is correct? మానవ తలలో 29 ఎముకలు ఉంటాయి. క్రింది వర్గములో ఏది సరిగా ఉంది? ఫోర్ హెడ్లో 8, ఫేషియల్ 14, ఇయర్ 4, హయార్డ్ 3. ఒక చిన్న లాజిక్ చూడండి. నేను హయార్డ్ బోన్
హయార్డ్ బోన్ ఒకటే ఉందన్నాను. ఇయర్లో ఎన్ని? ఒక ఇయర్లో 3, 3 + 3 6. ఈ రెండిట్లో మనం చూసాం ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందో. హయార్డ్ బోన్ ఒకటి, ఈ రెండు రైట్. సో ఇవి రాంగ్. ఇది రైటే. చూడండి కొంతసేపు. ఇయర్లో 6 అన్నాను, ఇయర్లో 8 ఉన్నాయి. సో ఇది రాంగ్. సో ఇయర్లో 6, ఫోర్ హెడ్లో 8, ఫేషియల్లో 14, ఇయర్లో 6, హయార్డ్లో 1. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్ హెడ్లో ఇందాక చెప్పాను ఓటీపీ సేఫ్ అని, 12211. అదే ఫేషియల్లో ఫస్ట్ లాస్ట్ 1, మిగతావన్నీ 2. మామ ఇన్ఫర్మేషన్ లానా పాపా జాయేంగే వర్నా. ఇది కోడ్. 1 ఫస్ట్ లాస్ట్ 1, తర్వాత అన్ని 2. సో 14 అవుతాయి. ఫోర్ హెడ్లో 8, ఫేషియల్లో 14, ఇయర్లో 6, హయార్డ్ బోన్ వచ్చేసి 1. మ్యాచ్ ద కాలమ్ 1 అండ్ కాలమ్ 2. కాలమ్ 1లో ఎముకలు, కాలమ్ 2లో సంఖ్య ఇచ్చాడు కదా. ట్రూ రిప్స్, ఫాల్స్ రిప్స్ అండ్ ఫ్లోటింగ్ రిప్స్. 5 పేర్, 2 పేర్, 7 పేర్ అన్నాడు కదా. 1 to 7 ట్రూ రిప్స్, అదే 7 to 12 ఫాల్స్ రిప్స్, 11, 12 వచ్చేసి ఫ్లోటింగ్ రిప్స్. 11, 12 దీంట్లో ఉన్నాయి, ఫాల్స్ రిప్స్ కూడా అవుతాయి, ఫ్లోటింగ్ రిప్స్ కూడా అవుతాయి. సో 1 to 7 ట్రూ రిప్స్ అంటే 7 పేర్ ఫస్ట్ది. ఫాల్స్ రిప్స్ అంటే ఎన్ని ఉన్నాయి? టోటల్స్ ఉన్నాయి 8, 9, 10, 11, 12, 5 pairs. సో 5. బి 1. ఫ్లోటింగ్ రిప్స్ 11, 12, 2 పేర్. సో ఏ వచ్చేసి 3, బి వచ్చేసి 1, సి వచ్చేసి 2. నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఈచ్ అప్పర్ లిమ్ ఈజ్. అప్పర్ లిమ్లో ఏమేమి ఉన్నాయి? హ్యూమరస్, రేడియస్, ఉల్నా. ఇది కార్పెల్, మెటాకార్పెల్, ఫాలెంజెస్. ఫాలెంజెస్ 14, ఇవి 10, కార్పెల్ 16, ఉల్నా 2 సైడ్స్, హ్యూమరస్ 2. అంటే 2, 2, 2, 16, 10, ఇక్కడ 14 + 14 కదా 28. సో మనకు బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వచ్చేసి ఫర్ 2 అప్పర్ లిమ్స్. అప్పర్ లిమ్స్ 2 కలిపి ఇక్కడ కౌంట్ చేశాను, కానీ క్వశ్చన్లో ఫర్ ఈచ్ అప్పర్ లిమ్ అన్నాడు కాబట్టి హాఫ్ ఒక సైడే చూడండి. 1, 1, 1, 8, 5, 14. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which part of human body is formed by fusing the ilium, ischium and pubis? Tibia bone is in. Tibia ఎముక ఏ భాగంలో ఉంటుంది? క్రానియల్ తలలో కాదు, ఆర్మ్ కాదు, లెగ్ ఎస్, థై థైలో ఫ్యూమరస్ ఉంటుంది. సో లెగ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద లాంగెస్ట్ బోన్ ఇన్ ద బాడీ ఈజ్. శరీరంలో అత్యంత పొడవైన ఎముక ఏది? స్పైన్, రీడ్, స్కాపులా, ఫ్యూమర్, హ్యూమరస్. ఫ్యూమర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే థైలో ఉన్న బోన్నే లాంగెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ద నీ క్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్. మోకాలి కప్పును ఇలా పిలుస్తారు. ఫిబులా, పటేలా, స్కాపులా, మాలియస్. బి పటేలా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద డయాగ్రామ్ ప్రొవైడెడ్ ఐడెంటిఫై ద బోన్ కలర్డ్ గ్రీన్. ఇచ్చిన చిత్రంలో పచ్చ రంగులో ఉన్న ఎముకను గుర్తించండి. దీన్ని కాలర్ బోన్, ఆల్ బ్యూటీ బోన్ ఆర్ క్లావికల్. సో దీన్ని క్లావికల్ పిలుస్తారు. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, ఆల్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. Join this to get the latest updates. Hope you guys have enjoyed this video lecture. Students, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ఆల్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.